వివాహేతర బంధానికి అడ్డొస్తుండటంతో భర్తను గుడికని తీసుకెళ్లి అతి కిరాతకంగా హత్య చేసిందో భార్య. ఈ సంఘటన చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలంలో జరిగింది. కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడులోని సూలగిరి పరిధి దేవసానపల్లెకు చెందిన రమేష్ హోసూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అతనికి కుప్పం నియోజకవర్గం బోయినపల్లెకు చెందిన హాసినితో 2 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న మౌలికశ్రీ అనే పాప కూడా ఉంది. అయితే సోమవారం కుటుంబమంతా బోయినపల్లెకి వచ్చి మంగళవారం సంగనపల్లెలోని మల్లప్పకొండ మల్లేశ్వర స్వామి ఆలయానికని బైక్పై బయలుదేరారు. అయితే రాత్రైనా ఇంటికి రాకపోవడంతో హాసిని తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆలయ సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా మొదట భర్త, పాపతో హాసిని బైక్ పైన ఆలయానికి వెళ్లినట్లు కనిపించింది. తిరుగు ప్రయాణంలో భర్త తెచ్చిన బైక్ పైనే మరో 2 యువకులతో కలిసి తిరిగి వెళ్తున్నట్లు గుర్తించారు. వాటి ఆధారంగా అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా మల్లప్పకొండ ఘాట్ రోడ్డు సమీపంలో రమేష్ మృతదేహం లభించింది. అయితే హాసిని చిన్ననాటి స్నేహితుడితో ఉన్న ప్రేమ బంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. ఈ ప్రేమ బంధం భార్యాభర్తల బంధానికి అడ్డుగా మారింది. 2024లో రమేష్తో పెళ్లి జరిగాక కూడా యుగేందర్ అనే యువకుడితో హాసిని ఎఫైర్ కంటిన్యూ చేస్తూ వచ్చింది. 2 రోజుల క్రితం శాంతిపురం మండలం బోయినపల్లిలో ఉంటున్న తల్లి వద్దకు వచ్చింది. తరచూ పుట్టింటికి వచ్చి స్థానికంగా ఉన్న యుగేందర్ను కలుస్తూ వస్తున్న హాసిని భర్త రమేష్ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు 2 రోజుల క్రితం భర్త బైక్పై బోయినపల్లికి వచ్చిన హాసిని మల్లప్పకొండకు వెళ్దామని చెప్పి తీసుకెళ్లింది. భర్త రమేష్ బైక్పై హాసిని ఏడాది కూతురుతో పయనమైంది. ఇంటి నుంచి మల్లేశ్వర స్వామి దర్శనం కోసం మల్లప్పకొండకు బయలుదేరిన హాసిని బాయ్ ఫ్రెండ్ యుగేందర్ కు ఎప్పటికప్పుడు ఆమె సమాచారం ఇస్తూ వచ్చింది. మల్లప్పకొండకు ఎక్కుతూ 3వ టర్నింగ్ వద్ద ప్లాన్ చేసినట్టుగానే చేతిలో ఉన్న పర్సు పడేసింది. పర్సు పడిపోయిందని బైక్ ను హాసిని ఆపేసింది. పడిపోయిన పర్సును తీసుకొచ్చేందుకు వెళ్లిన రమేష్ ను పట్టుకున్న యుగేందర్ బ్యాచ్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అనంతరం యుగేందర్ తో పాటు ఉన్న 4 కలిసి రమేష్ ను హతమార్చి డెడ్ బాడీని అక్కడే వదిలేశారు. అనంతరం రమేష్ బైక్ పైనే యుగేందర్ హాసినిని పికప్ చేసుకుని రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఇద్దరు పరారయ్యారు. రమేష్ భార్యే మరో 2తో కలిసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. కానీ భర్తను ఇలా నమ్మించి దైవ దర్శనానికి తీసుకొచ్చి భార్యే అతి కిరాతకంగా చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.